इयम् आकाशवाणी सम्प्रति वार्ताः श्रूयन्तां प्रवाचिका బలదేవానంద సాగర. హలో గైస్, వెల్కమ్ టు డే 18 ఆఫ్ సి ప్రోగ్రామింగ్. సో ఈ వీడియోలో మనం యూనియన్స్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మనం యూనియన్స్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. ఆ తర్వాత యూనియన్స్కి స్ట్రక్చర్స్కి డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. సో మీకు కానీ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఎందుకంటే మీరు వీడియోతో ఇంటరాక్ట్ అవుతూనే యూట్యూబ్ అల్గోరిథం ఈ వీడియోని ఇంకా చాలామందికి అయితే సజెస్ట్ చేస్తుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో a union is a user defined type similar to structures in C except for one key difference. సో మనకి యూనియన్స్కి స్ట్రక్చర్స్కి ఎక్కువ సిమిలారిటీ ఉంది, కానీ మేజర్ డిఫరెన్స్ ఏంటంటే స్ట్రక్చర్స్ అలొకేట్ ఎనఫ్ స్పేస్ టు స్టోర్ ఆల్ ఇట్స్ మెంబర్స్, వెరాస్ యూనియన్స్ అలొకేట్ ద స్పేస్ టు స్టోర్ ఓన్లీ ద లార్జెస్ట్ మెంబర్. సో దీని మీనింగ్ ఏంటంటే స్ట్రక్చర్స్లో మన మెంబర్స్కి అన్నిటికీ కూడా స్పేస్ అనేది అలొకేట్ అవుద్ది, కానీ యూనియన్స్లో ఓన్లీ లార్జెస్ట్ మెంబర్కి స్పేస్ అనేది అలొకేట్ అవుద్ది. సో ఇది మేజర్ డిఫరెన్స్. సో ఇది మీకు అర్థం కాకపోతే మనం లాస్ట్లో ఒక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం దాని గురించి. సో ఫస్ట్ మనం యూనియన్స్ని ఎలా డిఫైన్ చేసుకుంటామంటే బై యూజింగ్ ద కీవర్డ్ యూనియన్. సో యూనియన్ కీవర్డ్ని తీసుకొని మనం యూనియన్ని డిఫైన్ చేసుకుంటాం. సో సిమిలర్ టు స్ట్రక్చర్స్ మనం డాట్ ఆపరేటర్ లేకపోతే యారో ఆపరేటర్ యూస్ చేసుకొని మన యూనియన్లో ఉన్న మెంబర్స్ని యాక్సెస్ చేసుకుంటాం. సో మనం ఒక ఎగ్జాంపుల్ని తీసుకుందాం. సో ఫస్ట్ నేను హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేసుకుంటున్నా, యాష్ ఇంక్లూడ్ stdio.h. సో ఇప్పుడు నేను యూనియన్ని డిఫైన్ చేసుకుంటున్నా. సో యూనియన్ కీవర్డ్ తీసుకున్న యూనియన్ ఎంప్లాయీ కర్లీ బ్రేసెస్ సెమీకాలన్. సో నేను 2 మెంబర్స్ని తీసుకుంటున్నా. ఫస్ట్ మెంబర్ వచ్చేసి ఐడి ఇంటిజర్ టైప్ అండ్ సెకండ్ మెంబర్ వచ్చేసి నేమ్ చార్ టైప్. సో మన ఐడి యొక్క సైజు 4 bytes అండ్ నేమ్ యొక్క సైజు 20 bytes. సో క్యారెక్టర్ యొక్క సైజ్ వచ్చేసి 1 అండ్ ఇక్కడ సైజు 20 ఎలిమెంట్స్ కాబట్టి సో మన సైజ్ వచ్చేసి 20 bytes. సో అలాగే మనం ఇక్కడ మన యూనియన్ వేరియబుల్ని కూడా క్రియేట్ చేసుకున్నాం E1. నెక్స్ట్ నేను మెయిన్ ఫంక్షన్ని రాసుకుంటున్నా, ఇంట్ మెయిన్ కర్లీ బ్రేసెస్ ప్రింట్ఎఫ్ ఎంటర్ ఐడి కాలన్ సెమీకాలన్. సో నేను స్కాన్ఎఫ్ యూజ్ చేసుకొని ఐడిని యూజర్ దగ్గర నుండి తీసుకుంటున్నా. స్కాన్ఎఫ్ %d యాంపర్సండ్ E1.id సెమీకాలన్. సో అలాగే మన నేమ్ని కూడా యూజర్ దగ్గర నుండి తీసుకుందాం. ప్రింట్ఎఫ్ ఎంటర్ నేమ్ కాలన్. సో ఇక్కడ మనం న్యూ లైన్ యాడ్ చేసుకుందాం, న్యూ లైన్ సెమీకాలన్. సో మనము ఐడి దగ్గర కూడా న్యూ లైన్ యాడ్ చేసుకుందాం. సో నెక్స్ట్ స్కాన్ఎఫ్ యూజ్ చేసుకొని మనం నేమ్ని యూజర్ దగ్గర నుండి వాల్యూ తీసుకుందాం. స్కాన్ఎఫ్. సో మనం నేమ్ అనేది స్ట్రింగ్ కాబట్టి నేను పర్సంటేజ్ యూజ్ చేస్తున్నా, పర్సంటేజ్ E1.name సెమీకాలన్. సో మనం 2 వాల్యూస్ని తీసుకున్నాం, ఐడి ఇంకా నేమ్ని. సో నెక్స్ట్ మనం వాటిని డిస్ప్లే చేసుకుందాం. ప్రింట్ఎఫ్ ఎంప్లాయీ ఐడి కాలన్ %d న్యూ లైన్ E1.id సెమీకాలన్. సో నెక్స్ట్ మనం నేమ్ని కూడా ప్రింట్ చేసుకుందాం. ప్రింట్ఎఫ్ ఎంప్లాయీ నేమ్ కాలన్ %s న్యూ లైన్ E1.name సెమీకాలన్. సో లాస్ట్లో రిటర్న్ 0 కూడా రాసుకుందాం, రిటర్న్ 0 సెమీకాలన్. సో మనము ఒక యూనియన్ని ఎలా డిక్లేర్ చేసుకోవాలి, అలాగే యూనియన్ వేరియబుల్స్ ఎలా క్రియేట్ చేయాలో చూసినాం. సో నేను కోడ్ని రన్ చేస్తే ఐడి వచ్చేసి 12 తీసుకున్నా అండ్ నేమ్ నేర్చుకో తీసుకున్నా. సో మనకు ఎంప్లాయీ ఐడి ఒక ర్యాండమ్ వాల్యూ ప్రింట్ అయింది అండ్ నేమ్ వచ్చేసి నేర్చుకొని ప్రింట్ అయింది. సో మనకు ఐడి ఒక ర్యాండమ్ వాల్యూ ఎందుకు ప్రింట్ అయిందంటే యూనియన్లో అట్ ఏ పర్టికులర్ టైం ఓన్లీ ఒకటే మెంబర్ని యాక్సెస్ చేయగలదు. సో ఇంకో మెంబర్కి వాల్యూ ఒక ర్యాండమ్ వాల్యూ లేకపోతే 0 అన్నట్లా వస్తుంది. సో ఇదంతా కూడా ఒక యూనియన్ని ఎలా క్రియేట్ చేయాలని. సో నెక్స్ట్ మనం డిఫరెన్సెస్ చూద్దాం స్ట్రక్చర్స్కి ఇంకా యూనియన్స్కి. సో నేను ఇక్కడ కొన్ని బేసిక్ డిఫరెన్సెస్ అయితే మెన్షన్ చేసిన. సో ఫస్ట్ వన్ వచ్చేసి సైజ్ ఆఫ్ స్ట్రక్చర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ సైజెస్ ఆఫ్ ఇట్స్ మెంబర్స్. యూనియన్లో సైజ్ ఆఫ్ యూనియన్ ఈజ్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ లార్జెస్ట్ మెంబర్. సో దీని మీనింగ్ ఏంటంటే స్ట్రక్చర్ యొక్క సైజ్ వచ్చేసి సమ్ ఆఫ్ ఆల్ ఇట్స్ మెంబర్ సైజ్ అండ్ యూనియన్ యొక్క సైజ్ వచ్చేసి లార్జెస్ట్ మెంబర్ సైజ్ అన్నట్టు. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సో నేను హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేసుకుంటున్నా, యాష్ ఇంక్లూడ్ stdio.h. సో నేను యూనియన్ని క్రియేట్ చేస్తున్నా, యూనియన్ జాబ్
సో నేను యూనియన్ యొక్క నేమ్ వచ్చేసి యూనియన్ జాబ్ అని తీసుకున్నా, కర్లీ బ్రేసెస్ సెమీకాలన్. సో దీంట్లో నేను మెంబర్స్ని డిక్లేర్ చేసుకుంటున్నా. చార్ నేమ్ 32 సెమీకాలన్. సో మన నేమ్ యొక్క సైజ్ వచ్చేసి 32 బైట్స్. ఫ్లోట్ శాలరీ సెమీకాలన్. శాలరీ సైజ్ వచ్చేసి 4 బైట్స్ ఎందుకంటే ఫ్లోట్ డేటా టైప్ కాబట్టి. అండ్ ఐడి యొక్క సైజ్ వచ్చేసి 4 బైట్స్ ఎందుకంటే ఇంటి డేటా టైప్ కాబట్టి. అలాగే నేను యూనియన్ వేరియబుల్ని కూడా క్రియేట్ చేసుకున్నా యూ జాబ్ అని. సో నెక్స్ట్ నేను స్ట్రక్చర్ని డిక్లేర్ చేసుకొని అలాగే స్ట్రక్చర్ వేరియబుల్ని కూడా క్రియేట్ చేస్తా. స్ట్రక్ట్ జాబ్ కర్లీ బ్రేసెస్ సెమీకాలన్. సో ఇందులో కూడా నేను సేమ్ మెంబర్స్ని అయితే రాసుకుంటున్నా. చార్ నేమ్ ఆఫ్ సైజ్ 32 సెమీకాలన్, ఫ్లోట్ శాలరీ సెమీకాలన్, ఇంటి ఐడి సెమీకాలన్. సో అలాగే నేను ఇక్కడ స్ట్రక్చర్ వేరియబుల్ని కూడా రాసుకున్నా ఎస్ జాబ్ అని చెప్పేసి. సో నెక్స్ట్ నేను మెయిన్ ఫంక్షన్ని రాసుకుంటున్నా. ఇంట్ మెయిన్ కర్లీ బ్రేసెస్ ప్రింట్ఎఫ్. సో ఇప్పుడు నేను మన యూనియన్ యొక్క సైజు అలాగే స్ట్రక్చర్ యొక్క సైజ్ని ప్రింట్ చేసుకుంటా బై యూజింగ్ సైజ్ ఆఫ్ ఆపరేటర్ యూస్ చేసుకొని. ప్రింట్ఎఫ్ సైజ్ ఆఫ్ యూనియన్ ఈక్వల్స్ టు % బైట్స్ కమా. సో నేను సైజ్ని ఎలా ప్రింట్ చేస్తా అంటే బై యూజింగ్ సైజ్ ఆఫ్ ఆపరేటర్ సైజ్ ఆఫ్. సో ఇక్కడ నేను యూనియన్ వేరియబుల్ని తీసుకున్నా. సైజ్ ఆఫ్ యూ జాబ్ సెమీకాలన్. సిమిలర్గా నేను స్ట్రక్చర్ యొక్క సైజ్ని కూడా ప్రింట్ చేస్తున్నా. సైజ్ ఆఫ్ ప్రింట్ఎఫ్ సైజ్ ఆఫ్ స్ట్రక్చర్ ఈక్వల్స్ టు % బైట్స్ కమా సైజ్ ఆఫ్ ఎస్ జాబ్ సెమీకాలన్. సో మన స్ట్రక్చర్ యొక్క సైజ్ వచ్చేసి 40 బైట్స్ మనకి ఎందుకంటే నేమ్ యొక్క సైజ్ 32, శాలరీ యొక్క సైజ్ 4, ఐడి యొక్క సైజ్ 4. సో మొత్తం 40 మనకి. సో మన కోడ్ని రన్ చేస్తున్నా. సో మనం న్యూ లైన్ క్యారెక్టర్ని యాడ్ చేసుకుందాం. సో యాడ్ చేసుకున్నాక మన యూనియన్ యొక్క సైజ్ వచ్చేసి 32 బైట్స్ అండ్ స్ట్రక్చర్ యొక్క సైజ్ వచ్చేసి 40 బైట్స్. సో మన కీ రిఫరెన్స్ ఇదే ఇక్కడ. సో యూనియన్లో అయితే లార్జెస్ట్ మెంబర్ యొక్క సైజ్ని యూనియన్ యొక్క సైజ్ అని కన్సిడర్ చేసుకుంటుంది. సో మనం ఇక్కడ లార్జెస్ట్ సైజ్ ఏంటిది మనకి ఇక్కడ 32 అంటే నేమ్ యొక్క సైజ్ 32, శాలరీ సైజ్ 4, ఐడి సైజ్ 4. సో లార్జెస్ట్ సైజ్ 32 కాబట్టి యూనియన్ యొక్క సైజ్ 32 బైట్స్ అని మనకు అవుట్పుట్లో వచ్చింది. అండ్ మన స్ట్రక్చర్లో ఏంటిది సైజ్ ఆఫ్ స్ట్రక్చర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ సైజెస్ ఆఫ్ ఇట్స్ మెంబర్స్. సో మన స్ట్రక్చర్ యొక్క సైజ్ వచ్చేసి సమ్ ఆఫ్ సైజెస్ ఆఫ్ ఇట్స్ మెంబర్స్. సో నేమ్ యొక్క సైజ్ 32, శాలరీ యొక్క సైజ్ 4 బైట్స్, ఐడి యొక్క సైజ్ 4 బైట్స్. సో టోటల్ సైజ్ వచ్చేసి మనకి ఇక్కడ 40 బైట్స్. సో అదే మనకి అవుట్పుట్ కింద ప్రింట్ అయిపోయింది. సో మన సెకండ్ డిఫరెన్స్ వచ్చేసి ఇండివిజువల్ మెంబర్స్ కెన్ బి యాక్సెస్డ్ అట్ ఏ టైమ్ స్ట్రక్చర్స్లో అండ్ యూనియన్స్లో వచ్చేసి ఓన్లీ 1 మెంబర్ కెన్ బి యాక్సెస్డ్ అట్ ఏ టైమ్. సో ఇది కూడా మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో స్ట్రక్చర్లో ఏంటంటే మనం ఒకటేసారి ఎన్ని మెంబర్స్ అయినా యాక్సెస్ చేయొచ్చు. అదే యూనియన్లో ఒకేసారి ఒకటే మెంబర్ని యాక్సెస్ చేయగలం. ఇది మీనింగ్. సో ఇక్కడ నేను కమెంట్లో కూడా రాసుకున్నా ఇన్ యూనియన్స్ ఓన్లీ 1 మెంబర్ కెన్ యాక్సెస్ అట్ ఏ టైమ్ అని. సో ఒక ఎగ్జాంపుల్ని తీసుకుంటున్నాం. యాష్ ఇంక్లూడ్ stdio.h యూనియన్ జాబ్ కర్లీ బ్రేసెస్ సెమీకాలన్ ఫ్లోట్ శాలరీ సెమీకాలన్ ఇంట్ ఐడి సెమీకాలన్. సో ఇక్కడ నేను యూనియన్ వేరియబుల్ని కూడా తీసుకున్నా జే అని చెప్పేసి. సో నెక్స్ట్ నేను ఇంటి మెయిన్ని రాసుకుంటున్నా. ఇంట్ మెయిన్ కర్లీ బ్రేసెస్ రిటర్న్ 0 సెమీకాలన్. సో నేను కొన్ని వాల్యూస్ని అయితే అసైన్ చేసుకుంటున్నా. జే డాట్ శాలరీ ఈక్వల్స్ టు 100.50 సెమీకాలన్, జే డాట్ ఐడి ఈక్వల్స్ టు 32. సో నేను శాలరీకి ఇంకా ఐడికి కొన్ని వాల్యూస్ని అసైన్ చేసిన. సో ఇప్పుడు మనం ఆ 2 వాల్యూస్ని కూడా ప్రింట్ చేసుకుందాం. ప్రింట్ఎఫ్ శాలరీ ఈజ్ ఈక్వల్స్ టు %.1f న్యూ లైన్ కమా జే డాట్ శాలరీ. సో నేను డెసిమల్ తర్వాత ఓన్లీ 1 డిజిట్ని కన్సిడర్ చేసుకుంటున్నా. సో దాని మీనింగ్ అదే %.1f అని. అలాగే నేను ఐడి కూడా ప్రింట్ చేస్తున్నా. ప్రింట్ఎఫ్ ఐడి ఈక్వల్స్ టు % న్యూ లైన్ కమా జే డాట్ ఐడి సెమీకాలన్. సో మన కోడ్ని ఇప్పుడు రన్ చేసుకుందాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే జే డాట్ శాలరీ అనేది యాక్సెస్ అవ్వదు ఎందుకంటే యూనియన్స్లో అట్ ఏ టైం ఓన్లీ ఒక మెంబర్నే యాక్సెస్ చేయగలుగుతుంది. సో అందుకని చెప్పేసి మన శాలరీ 0 అయిపోయింది అండ్ ఐడి ఈక్వల్ టు 32 అని ప్రింట్ అయింది. సో ఇది మన సెకండ్ డిఫరెన్స్ అన్నట్టు స్ట్రక్చర్కి యూనియన్కి. స్ట్రక్చర్లో ఏంటంటే ఒకటేసారి ఎన్ని మెంబర్స్ అయినా యాక్సెస్ చేయగలుగుతుంది. యూనియన్లో అయితే ఒకటేసారి ఒకటే మెంబర్ని యాక్సెస్ చేస్తుంది. అండ్ మన థర్డ్ డిఫరెన్స్ వచ్చేసి
స్ట్రక్చర్స్లో ప్రతి మెంబర్కి వచ్చేసి యూనిక్ మెమరీ లొకేషన్ అనేది అసైన్ అవుతుంది. అదే యూనియన్స్లో అయితే అన్ని మెంబర్స్ కూడా ఒకటే మెమరీని షేర్ చేసుకుంటాయి. ఇది మన థర్డ్ డిఫరెన్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.